అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది 7వ స్థానంలో గ్రహాలు ఉండడం మంచిది కాదు అంటారు. అలాగే ఒక జాతకంలో 2వ స్థానం మరియు 7వ స్థానం మారక స్థానాలు అంటారు. అలా ఎందుకంటారు? దాని వెనక ఉన్న కారణం ఏంటి? జ్యోతిష్యంతో పాటు మనం ఇవి కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. కాలపురుషుని కుండలలో మనకి 2వ స్థానం వృషభ స్థానం, అలాగే 7వ స్థానం తుల. సో ఈ రెండు రాశుల్ని కూడా పరిపాలించే గ్రహం ఏంటి? శుక్రుడు. శుక్రుడు వేటిని సూచిస్తారు? మనకి కంటికి చూసిన వెంటనే మనకి అందంగా కనపడింది అంటే అవన్నిటిని కూడా సూచించేది శుక్రుడే. మనం ఒకదాన్ని చూసి అది మనకి కావాలి అనిపించింది అనుకోండి, దానికి కూడా కారణం శుక్రుడే. మనం డబ్బుని చూస్తాం, అది మనకి కావాలి అనిపిస్తుంది. ఒక ఇల్లుని చూస్తాం, ఆ ఇల్లు మనకి కావాలి అనిపిస్తుంది. ఒక వాహనం చూస్తాం, మనకి కావాలి అనిపిస్తుంది. ఒక ఆభరణాన్ని చూస్తాం, మనకి కావాలి అనిపిస్తుంది. ఒక స్థలాన్ని చూస్తాం, ఏవేవో చూస్తాం, అవన్నీ కూడా మనకి కావాలి అనిపిస్తుంది. సో అలా మనకి కావాలి అనిపించినవన్నిటినీ కూడా సూచించేది శుక్రుడు మాత్రమే. మనం మనుషులం కదా, ఈ యొక్క జ్యోతిష్యం, ఈ యొక్క జ్యోతిష్య విద్య మనకి ఏం చెప్పింది? ఒక మనిషిగా పుట్టిన తర్వాత మనకి కావాల్సింది మోక్షం మాత్రమే, ఇవేమీ కాదు. పొద్దున్న లేస్తే మనకి డబ్బు కావాలి, డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటాం. డబ్బు కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, ఎంతో మందిని హింసిస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు కదా. సో ఆ మాయలో ఉన్నప్పుడు వాళ్ళకి మోక్షం అనేది ఎలా వస్తుంది? ఆ డబ్బుని రిప్రజెంట్ చేసే స్థానం ఏంటి? 2వ స్థానం. అలాగే మనకి బంధాలు, మనకి చాలా మంది చెప్తూ ఉంటారు చూసారా, మనకి ఏమొద్దు బంధాలు ఇవేమీ కాదు, మనకి దేవుడే దేవుడే అని చెప్పి చాలా మంది ప్రవచనాల్లో కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు? ఇప్పుడు మనం ఆ బంధాలకి దగ్గరగా కనెక్ట్ అయిపోయి ఉన్నాం అనుకోండి, మనకి మోక్షం అనేది రాదు. అఫ్ కోర్స్ చాలా మందికి అది చాలా కష్టం. ఇప్పుడు నేను ఏదోదో చెప్పేస్తున్నా కూడా నాకు కూడా చాలా కష్టం. నాకు కావాల్సిన వాళ్ళు నాకు కావాలి, నేను దూరంగా ఉండలేను. వాళ్ళకి నేను దూరంగా వెళ్ళిపోతుంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంటుంది. అలాగే మీకు కూడా అంతే. తల్లికి, తండ్రికి, భార్యకి, భర్తకి, పిల్లలకి, అందరికీ అందరం కావాలి. ఆ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే అది కూడా ఒక మాయే. ఆ అటాచ్మెంట్ని ఎక్కువ అటాచ్మెంట్ని రిప్రజెంట్ చేసేది కూడా 2వ స్థానమే. ఈ తల్లి, తండ్రి, ఇతరులు, వీళ్ళంతా కూడా మనకి ఇతరులే కదా. తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, వీళ్ళంతా ఇతరులు. ఆ ఇతరుల్ని సూచించే స్థానం 7వ స్థానం. ఈ 7వ స్థానానికి ఆపోజిట్గా ఉండే స్థానం ఏంటి? లగ్నం. లగ్నం అంటే మనం, నేను. లగ్నం అంటే నేను, అంటే మీకు మీరు. ఇప్పుడు మీరు నాకు 7వ స్థానం అవుతారు, అంటే మీరు నాకు ఇతరులు. మీకు నేను 7వ స్థానం అవుతాను, అంటే మీరు లగ్నం అనుకుంటే నేను 7వ స్థానాన్ని అవుతాను మీకు. సో అందుకనే ఈ 2వ స్థానం, 7వ స్థానాన్ని మారక స్థానాలు అంటారు. ఋషులు మనకి ఏం చెప్పారు అంటే, ఈ మాయ మనకి మరణంతో సమానం అని చెప్పారు. అంటే ఈ మారక స్థానాలు డెత్తో ఈక్వల్ అని చెప్పారు అనమాట. ఇప్పుడు 7వ స్థానం అంటే అటాచ్మెంట్ అని చెప్పాను. 7వ స్థానం నుంచి 2వ స్థానం ఏమవుతుంది? 8వ స్థానం. సో మనకి ఒకరిని చూస్తే అట్రాక్ట్ అయిపోతున్నాం అనుకోండి, అబ్బాయికి ఒక అమ్మాయిని చూస్తే చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు, అలాగే ఒక అమ్మాయిని అబ్బాయికి చూస్తే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సహజం అది. ఇలా అట్రాక్షన్ ఉండడం, అలాగే ఈ కాలంలో చాలానే జరుగుతున్నాయి, మా అందరికీ తెలుసు. ఈ అట్రాక్షన్ ఉండడం, అక్రమ సంబంధాలు ఉండడం, ఈ డబ్బు కావాలి, పేరు కావాలి, ధనం కావాలి, ఇవన్నీ వీటి వెనకాల పరిగెట్టడం, ఇవంతా కూడా మాయ. మనం ఈ మాయలో కూరుకుపోతున్నప్పుడు మనకి మోక్షం అనేది ఎలా వస్తుంది? మీరు చూస్తూ ఉండొచ్చు, మీరు జనరల్గా మీకు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఒక దానికోసం మనకి ఇది కావాలి కావాలి అని మనం ముందుకు వెళ్తున్నాం అనుకోండి, మనకి ఆబ్స్టకిల్స్ వస్తాయి. 8వ స్థానం. అవునా? 8వ స్థానం అంటే ఏంటి? కాలపురుషుని కుండలలో 8వ స్థానాన్ని రూల్ చేసేది మార్స్, కుజుడు. 8వ స్థానం అంటేనే ఆబ్స్టకిల్స్. మన కోరికలు, మన యొక్క ఈ ప్యాషన్ ఎలాగైనా సాధించాలి, ఈ అటాచ్మెంట్స్, ఈ సంబంధాలు, ఇతరులు, రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్, వైఫ్, హస్బెండ్, ఇవన్నిటిని సూచించేది 7వ స్థానం. మన దీని వెనకాల ఎక్కువ పడుతూ ఉంటే మనకు వచ్చేది ఏంటి? 8వ స్థానమే. అంటే ఏంటి? ఆబ్స్టకిల్స్. మీరు చూస్తూ ఉండండి, మీరు చూస్తూనే ఉంటారు జనరల్గా. అంటే మనం ఒక దాని గురించి చాలా కష్టపడుతూ ఉంటాం. నేను ఇవన్నీ కూడా నెగిటివ్ వాటి కోసమే నేను చెప్తున్నాను. దయచేసి పాజిటివ్ వాటికి కూడా ఇది కలిపి మీరు ఇబ్బందిగా తీసుకోకండి. మనకి ఎంత డబ్బు ఉండాలో అంత డబ్బు ఉంటే చాలు. మనం ఎక్కువ కష్టపడుతూ ఉంటాం,
డబ్బు కావాలి, పేరు కావాలి, మంచి స్థాయి కావాలి, నేను 100 మందిని శాసించాలి, నేను చెప్పింది 100 మంది వినాలి అంటూ ఉంటాం. ఇవన్నిటికీ ప్రయత్నించేటప్పుడు మనకు కలిగేది ఏంటి? ఆబ్స్టకిల్స్. 8వ స్థానం. ఛాలెంజెస్ కలుగుతాయి, ఆటంకాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. అందుకనే 8వ స్థానాన్ని మనకి మరణం కింద చెప్పారన్నమాట. అలాగే ఈ మారక స్థానాలైన 2, 7 స్థానాలు మరణంతో సమానం అని చెప్పారు. మనం పురాణాలు తీసుకుంటే దేవగురువు బృహస్పతి, దేవతలకి గురువు ఆయన. రాక్షసుల గురువు శుక్రాచార్యులు అంటే వీనస్, దేవగురువు అంటే బృహస్పతి అంటే జూపిటర్. మనకి ఈ శుక్రాచార్యులు ఏం చెప్పారు రాక్షసులకి? మీరు ఉన్నంతకాలం భోగ భాగ్యాలు అనుభవించండి, ఎంజాయ్ చేయండి, లైఫ్ అంతటిని కూడా మీరు ఎంజాయ్ చేయండి, మీరు దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, తాగండి, తందనాలు ఆడండి, తిరగండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో వాళ్ళు ఏమయ్యారు? ఆ మాయలో కూరుకుపోయి దేవుణ్ణి వదిలేశారు, విష్ణుమూర్తిని వదిలేశారు. ఒకనొక స్థాయికి వచ్చినప్పుడు విష్ణుమూర్తితోనే వైరం అంటే గొడవ పెట్టుకోవడానికి, యుద్ధం చేయడానికి సిద్ధమైపోయారు. దేనికి ఇదంతా? ఆ మాయ అనేది వాళ్ళని ఆవరించేసింది. అంటే ఆ 2వ స్థానం 7వ స్థానం అనమాట. ఆవరించేసి వాళ్ళ దేవుడు కూడా వాళ్ళని పట్టించుకోవాలి. ఇంక వాళ్ళకి మోక్షం అనేది ఎట్లా వస్తుంది, ఎలా వస్తుంది? అలాగే మనకి దేవగురువు బృహస్పతి ధర్మం గురించి చెప్పారు, దేవుడి గురించి చెప్పారు, దేవతలని వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ పొందేలా, అంటే వాళ్ళకి వాళ్ళు ఓకే దేవుడు అంటే ఇది, మనం ఈ యొక్క భోగాలకి భాగ్యాలకి మనం కనెక్ట్ అయిపోకూడదు, మనం దేవుడితోనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మోక్షాన్ని పొందారు, అమృతం వచ్చింది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందుకనే ఈ గురువు పరిపాలించేది 9వ స్థానం, అలాగే 12వ స్థానం. 9వ స్థానం అంటే ఏంటి? ధర్మం, దేవుడు, ఆధ్యాత్మికత. అలాగే 12వ స్థానం అంటే మోక్షం. మన ఇంద్రియాలు కూడా, మన ఇంద్రియాలని పరిపాలించేది కేతువు, మన తపస్సు అవన్నీ కూడా మనం పరిపాలించేది, అంటే అవన్నీ రిప్రజెంట్ చేసేది శని. సో అందుకనే ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన స్థానాల్ని మనకి ఏదైతే ఈ భౌతిక ప్రపంచానికి, ఈ భోగాలకి భాగ్యాలకి అలవాటు పడిపోయి దేవుణ్ణి కూడా మర్చిపోయే స్థాయికి మనం తీసుకెళ్తుందో ఆ స్థానాల్ని అందుకనే మారక స్థానాలు అని చెప్పారు. సో ఏ గ్రహమైనా సరే 7వ స్థానంలో కనుక ఉంది అనుకోండి, అది ఎక్కువ ప్యాషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. అంటే మోక్షం కావాలని ఉండదు, అది ఎక్కువ ఏంటి అంటే మనకి డబ్బు సంపాదించాలి, రిలేషన్షిప్స్తో మనకి భార్యతో బాగా కనెక్ట్ అయిపోవడం, భర్తతో బాగా కనెక్ట్ అయిపోవడం. సో మనకి ప్రవచనాలు చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు, అందరితోనే ఎక్కువ కనెక్ట్ అయిపోకండి, ఏదో ఒక రోజు మనం విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని చెప్తూ ఉంటారు. ఇది కూడా అంతే, ఆ గ్రహాలు ఏంటంటే చాలా కనెక్టెడ్గా ఉండేలా చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క 2వ స్థానం 7వ స్థానం మారక స్థానాలను అందుకనే చెప్పారు. అలాగే ఆ 7వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు కూడా అంత మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? మళ్ళీ మీరు మంచిది కాదు అంటే మా వైవాహిక జీవితం ఇలా అయిపోతుందేమో, అలా అయిపోతుందేమో, మా బిజినెస్ 7వ స్థానం అంటేనే బిజినెస్ అలా ఇబ్బంది పడిపోతుందేమో, మేము సరిగ్గా ఎదగలేమేమో, ఇలా మీరు దయచేసి అనుకోకండి. ఎందుకు మంచిది కాదు అని చెప్పారు అంటే కేవలం మోక్షానికి మనం వెళ్ళడానికి అడ్డంకి మాత్రమే ఆ 7వ స్థానంలో ఉన్న గ్రహాలు. అందుకనే మనకు అలా చెప్పారు తప్ప మనకి 7వ స్థానంలో గ్రహాలు ఉన్నంత మాత్రాన మనకి 7వ స్థానానికి సంబంధించినవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతాయని అయితే కాదు. దయచేసి మీరెవరూ కూడా అలా తీసుకోకండి. నా వంతు నేను ప్రయత్నించాను. యాక్చువల్గా ఇది నేను ఎక్కడో చదివి మీకు చెప్తున్నాను, నేను సొంతంగా చెప్తుంది కాదు, నేను ఎక్కడో చదివే చెప్తున్నాను, అది కూడా మీకు చెప్పాలనే చెప్తున్నాను. నా వంతు నేను ప్రయత్నించాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలామంది మనం ఆధ్యాత్మికంగానే ఉండాలి, స్పిరిచువల్గానే ఉండాలి. మనకి ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ కూడా డబ్బుతో ఎన్నో ఖర్చు పెట్టేసి, వేలకు వేలు ఖర్చు పెట్టేసి రెమెడీస్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది అనుకోకూడదు. మనం అల్టిమేట్గా మన టర్న్ మొత్తం కూడా దేవుడి వైపే తిప్పాలి. నేను ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, నేను కూడా ప్రతిదీ దేవుడే కారణం, నాకు ఇదైపోవడానికి దేవుడే కారణం నేను ఎన్నోసార్లు అనుకుంటూనే ఉన్నాను. కాకపోతే కాదండి, మనకి దేవుడి వల్లే దేవుడు నాకేం చేయట్లేదు, ఇది చేయట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎంత ఏమొచ్చినా మనం దేవుడి వైపే ఉండాలి, దేవుడితోనే ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక ధోరణితోనే ఉండాలి, మోక్షం పొందే ఇదిలోనే మనం ఎప్పుడూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.